లెట్స్ మేక్ బిస్క్ ఆఫ్ చీజ్ కేక్. బిస్కెట్స్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఫస్ట్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో బటర్ని మెల్ట్ చేసుకున్న బటర్ని వేసుకొని నీట్గా దాన్ని మిక్సీ చేసి స్ప్రెడ్ చేయాలి. దాని తర్వాత మిక్సీ జార్లోకి పన్నీర్ ఇంకా స్లైస్ ఆఫ్ చీజ్, మిల్క్ వేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. మిల్క్ మేడ్ వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా కావాలి. దీన్ని ఇప్పుడు సెకండ్ లేయర్ లాగా వేసుకోవాలి. దాన్ని నీట్గా స్ప్రెడ్ చేయాలి ఇలా. సో ఇప్పుడు ఫ్రీజర్లో పెట్టేద్దాం దీన్ని. ఒక 2 hours తర్వాత చూద్దాం. అప్పటిలోపు మిక్సీ జార్లోకి కొన్ని ఎక్కువ బిస్కెట్స్ వేసేసుకోండి. ఫస్ట్ ఇది దాంట్లోకి మిల్క్ యాడ్ చేసేసుకుందాం. దాని తర్వాత మిల్క్ మేడ్ యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత మిక్సీ చేసుకున్న తర్వాత ఇలా కావాలి, లిక్విడ్ లాగా కావాలి. దాని తర్వాత దాన్ని థర్డ్ లేయర్ లాగా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఫ్రీజర్లో పెట్టేయాలి క్యాప్ పెట్టేసి. ఇలా కావాలి 3 layers లాగా. ఫ్రీజర్లో పెట్టేద్దామా. ఇప్పుడు ఆఫ్టర్ 2 hours తర్వాత తీస్తే ఇలా ఉంది. సో ఓపెన్ చేద్దాం. సో ఇలానైతే అయింది. నాకు 3 layers అయితే అట్లనే ఉంది, మిక్స్ ఏం కాలేవు. సో ఇప్పుడు టేస్ట్ చేసేస్తున్నా నేను. వావ్, 3 layers సూపర్ కనిపిస్తున్నాయి. టేస్ట్ అయితే బాగుంది గైస్, ట్రై చేయండి ఇంట్లో. థ్యాంక్ యూ. మళ్ళీ ఇలా కట్ చేస్తే నీట్గా రావాలి అయితే అయినట్టు. ఓకే, బాయ్ గైస్.